ఆయన తిరిగి ఆవుల చుట్టూ తిరిగి బలిముద్ద పులిముద్ద ఈ గావు బట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చేవరకల్లా పొద్దుకింది. పొద్దు తల్లి కడపలో వచ్చింది. అప్పటికి ఇతనికి ఆ దేవత అనేది మీదికెళ్ళి తొలిగిపోయింది. దేవత కూడా గంగా తల్లి తొలిపోయే వరకల్లా మహాదండిగా ఒకటి ఆకలి అనేది తీసుకొచ్చింది. ఆ ప్రకారంగా నీసు కౌసు ఒంటి మీదనే ఉంది. ఏది దాని బలేసిన రక్తం, దాని కసరు, దాని దొబ్బ నూట పట్టిండు, దొబ్బ తీసి పక్క చేసిండు, పేగు జంజం వేసిండు, పేగు తీసి పక్క చేసిండు. స్నానం చేయలే. ఆ స్నానం చేయకుండా అన్నం తినే వరకల్లా ఎట్లా అన్నం అంటే అక్కడ గంగాదేవి గుడి కాడ రతి కుంభం వండి పోషు. ఇక దాని మీద ఇంత నీళ్లు పాలు మంచిగా కడుపునిండా దాయండు. 1 గంట సేపు దాకా తన నిమ్మల పడి అప్పుడు శీలేట్లకు పారేట్లకు పోయి స్నానం చేసి ఈ యాదవుల స్నేహితం వచ్చిండు. అయితే నీసు మీద కౌసు మీద అన్నం తినే వరకల్లా ఈ యాదవుల వారికి నీసు కౌసు అంటే ముట్టరు. ఆ ప్రకారంగా నీసు కౌసు మీద అన్నం తినే వరకల్లా ఈ ఇతల యాదవులకు విపరీతం అనిపించింది. నీసు ముట్టని కులం, కౌసు ముట్టని కులం మన యాదవ కులం. నీసు కౌసు తిన్నవు కాబట్టి ఈ కాంచెని నువ్వు పక్కకు ఉండాలి అని చెప్పని పక్కకేసి పక్కకు ఉంచారు. పక్కకు ఉంచితే ఏమన్నాడు కదా, ఆ గావు పెట్టిన మంద జగ్గన్న ఆయన పేరు ఏమన్నాడు కదా, అయ్యా నీ అంత కులస్తుడు నేను, నా అంత కులస్తుడు నువ్వు, మరి నీ గావు పెట్టినంత మాత్రం వల్ల నన్ను ఇట్లా తీసేస్తే బాగుండదంటే గావు పెట్టినప్పుడు ఈ కాటమరాజు ఏమని ఒప్పుకుండా అంటే కాటమరాజు, పల్లికొండ, ఎర్రయ్య, ఐతమరాజు, పుత్తమరాజు, ముమ్మయ్యరాజు, పోసయ్యరాజు వీళ్ళు యాదవులు అంటారు. ఒక రాగి శనిగని వస్త్రం ఇస్తానన్నారు. ఆ ప్రకారం అయినాక నీకు శనిగని వస్త్రం ఇస్తానన్నప్పుడు శనిగని వస్త్రం అంటే భూమినో చిలకనో బాయోనో బంధమేనో అనుకోండు. ఈ గావు పెట్టిన వ్యక్తి బాయి కాదు, బంధం కాదు. అప్పుడు ఒక కాశీకి పంపించే బత్తిరన్నని ఇంత రాగి తెచ్చి ఆ రాగిని 4 పలకలుగా కొట్టి దాని మీద అక్షరాలు అచ్చులు కొట్టిండు. నువ్వు మంద మీద కాబట్టు మందెచ్చ భక్తుడు అవు. అప్పుడు వచ్చింది మాకు పేరు ఇది. అట్లయితే దానికి ఏముందంటే నువ్వు మాకు 3 ఏళ్ళకోసారి అర్తివాడవై రావాలి. 3 ఏళ్ళకోసారి ఆ ప్రకారంగా వాళ్ళ ఊరి మీదకి పోయి అక్కడ మేము ఒక ఖాళీ స్థలం చూసుకొని డార్లు వేసుకుంటాం. నీళ్లు మంచిగా కేటగున్న స్థలంలో అక్కడ ఏది లేకుండా వరుసక్కలు లేకుండా చూసుకొని అక్కడ డార్లు వేసుకొని ఆ ఊళ్ళే పెద్దగొల్ల సారుగుల్ల అని ఉంటాడు. వారందరినీ ఇంకా తతిమ వాళ్ళతో పాటుగా ఓ 10 మందిని వ్యక్తుల కూడగొట్టి ఆ బత్తెం ఒప్పుకుంటాం ముందుగాల. ఆ తర్వాత ఆ ఊరి పేరు మీద ఒక 4-5 ఇట్లా కథలు చెప్తాం. కథలు చెప్పినాక మా దగ్గర దేవస్థానం ఉంది ఆనాటిదే. ఆ గంగా, కాటమరాజు, పెదిరాజు యజ్ఞాలు ఉన్నాయి ఇప్పటికైనా. అయితే అవి కూడా ఒక పెద్ద మనిషి అని ఉంటాడు పెద్దగొల్ల. ఆ పెద్దగొల్ల ఇంటికాడ ఆ దేవుణ్ణి తీస్తే వాళ్ళని కొబ్బరికాయ కొట్టి బోనం చేసి బుద్ధి ఉంటే ఆటను కోసుకుంటారు. లేకుంటే మాత్రం బోనం, కొబ్బరికాయ, ఊదిబత్తీలు, ఇంత బెల్లం షాగా